అందరికీ నమస్కారము. ఏ సీజన్ అయినా వద్దనకుండా వాడుకునేది నిమ్మకాయ పచ్చడి. ఆరోగ్యానికి ఎంతో మంచిది అసలైతే ఇది వాడడం వల్ల. ఇంకా ఇలా మనం నిమ్మకాయలు తెచ్చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టేసుకోవాలి కాయలను. ఇంకా ఈ నిమ్మకాయలు అయితే పాత రోజులల్లో మనం చెట్టు మీదకి వెళ్ళి తెంపుకునే అయినా ఎక్కడి అయినా కానీ హైబ్రిడ్ కాయలు తక్కువ, చట్నీ చిన్న కాయలు ఎక్కువ, అవి ఊరడానికి టైం పట్టేది. ఇప్పుడైతే మనకు 10 రోజులల్లో నిమ్మకాయ పచ్చడి మంచిగా రెడీ అయిపోతుంది, తొందరగా ఫాస్ట్గా. ఇలా నిమ్మకాయలు తేమ లేకుండా అయిపోయిన తర్వాత ఇలా నిలువుగా కోసుకోవాలి, అడ్డంగా కోయకూడదు. పచ్చడికి ఎప్పుడైనా పొరపాటున కూడా అడ్డం కోయకూడదు. మనము షర్బత్ చేసుకున్నట్టుగా మధ్యకు కట్ చేయకూడదు, పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా పీసులు. ఈ పీసులను మనము చిన్న సైజు కావాలంటే 8 పీసులు చేసుకోవాలి. ఇందులో మళ్ళీ మధ్యకు చేసుకోవాలి. ఇంకా తొందరగా ఫాస్ట్గా ఊరిపోతుంది అన్నట్టు పచ్చడి. మళ్ళీ పిల్లలకి వేసినప్పుడు కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. పెద్ద ముక్క పిల్లలు చిన్నపిల్లలు తినలేరు కాబట్టి చిన్న చిన్నవి వేసుకోవచ్చు పిల్లలకు. అలా మనకు నిమ్మకాయ పచ్చడి వేస్ట్ కాకుండా ఉంటుంది. కావాలంటే 2 పీసులు వేసుకోవచ్చు, పెద్దది కావాలనుకున్నప్పుడు పెద్ద పీస్ వేసుకోవచ్చు. ఎలాంటి అవసరం ఉన్నప్పుడు అలా వాడేసుకోవచ్చు. ఇలానైతే అన్ని పీసులు కోసేసుకోవాలి. గింజలు కాయను పట్టి పిండకూడదు. పచ్చళ్ళలో గింజలు చాలా వరకు తీసేసుకోవాలి. మనము గింజలు తీసేయాలి కదా అని కాయనంతా నొక్కి ఆ గింజలు తీసేయకూడదు. మనము సాల్ట్ కలిపేటప్పుడు చాలా వరకు ఊడొచ్చేస్తాయి. ఇలా అన్ని పీసులు కట్ చేసిన తర్వాత మనము కాయలను బట్టి ఉప్పు పోసుకుంటారు పాత రోజులలో అయితే. ఇప్పుడు కొంచెం పెద్ద సైజు చిన్న సైజు అని డౌట్ కొద్దీ ఎంత పోయాలి అనే దాంట్లో ఉంటారు. దొడ్డుప్పే పోసేసుకోవాలి. ఇలా ముక్కలను మనము జోకి పోసేసుకోవచ్చు. మనం కేజీ ముక్కలకు పావు కేజీ సాల్ట్ పోసుకోవాలి, దొడ్డుప్పే పోసుకోవాలి. సన్నుప్పు కంటే దొడ్డుప్పే మంచిది. మనము నిమ్మకాయలు ఒక 50 కోసినామంటే ఒక 30-35 కాయల దాకా రసం తీసి పోసుకోవాలి. అప్పుడే మంచి గుజ్జుతోటి టేస్ట్ తోటి ఉంటుంది పచ్చడి. రసము పిండడం ఎందుకులే అని అనుకుంటారు, కానీ అంత ఎండిపోయినట్టు పచ్చడి అస్సలు గుజ్జు రాదు, టేస్ట్ కూడా రాదు. అన్ని పీసులు కోసేసుకుంటే మనం 50 కాయలకు తప్పనిసరి 30 కాయల దాకా రసం పిండి పోసేసుకోవాలి. ఆ రసం వడపోసుకోవాలి, గింజలన్నీ పారేయడానికి మంచి అవకాశం ఉంటుంది. పసుపు వేసుకోవాలి 2 స్పూన్లు. ఇలా ఈ కలరు వచ్చే వరకు మనం ఆ దొడ్డు పేసి ఇలా కలపడం వల్ల గింజలు చాలా వరకు ఊడొచ్చేస్తాయి. ఇలా అవి తేలిని అన్నీ తీసేసుకుంటే సరిపోతుంది, చాలా వరకు వెళ్ళిపోతాయి. 1-2 ఉంటే మనము తాలింపు పెట్టేటప్పుడు తీసేటప్పుడు తీసేసుకోవచ్చు అంతే. ఇంకా బాగా ఉండవు గింజలు అస్సలు. ఇలా అన్నీ తేలిపోతాయి. మనం ఇలా రుద్దుకుంటూ సాల్ట్ను కలుపుకుంటూ బాటిల్లో ఎత్తుకోవడం వల్ల ఇలా తేలిపోతాయి. గింజలన్నీ తీసేయాలి. పొరపాటున పిల్లలకు అది పన్ను కింద పడ్డదనుకో చేదున్నదిలే పచ్చడి అని తినడమే మానేస్తారు. గింజలు తప్పనిసరి తీసేసుకోవాలి. గింజ ఉండడం వల్ల కూడా కొంచెము పచ్చడి తొందరగా నలుపు వస్తుంది. ఇలా మనము బాటిల్లో ఎత్తి పెట్టేసుకున్నామంటే ఒక 15 రోజులు 10 రోజుల వరకే ఊరిపోతూ ఉన్నది ఈ రోజులల్లో. మేము మా చిన్నతనంలో కానీ మా పిల్లలు చిన్నప్పుడు కానీ వేసినప్పుడు అయితే 3 నెలలు 4 నెలల వరకు పచ్చడి రెడీ అయ్యేది. సంక్రాంతికి ముందు కాయలు వేసుకుంటే మనకు సమ్మర్లో వరకు మంచిగా ఊరిపోయి ఉండేది. ఇలా ఎలా వీలైతే అలా గింజలు తీయడానికే ప్రయత్నం చేయాలి. కాకపోతే కాయను ఎప్పుడు కూడా నొక్కి అయితే గింజలు తీయకూడదు. ఇలా కొంచెం వెడల్పు దాంట్లో కూడా వేసి పక్కకు పెట్టేసుకొని 3 రోజులకు ఒకసారి కలిపి తర్వాత బాటిల్లో కలపడం అయిపోయాక బాటిల్లో ఎత్తి పెట్టుకోవచ్చు. ఇంకా వీలు కాని వాళ్ళు ఇలా కూడా ఎత్తి పెట్టేసుకొని 3వ రోజు తీసి మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా ఊరిపోతుంది. రసం అయితే బాగా తయారైపోతుంది. ఇంకా మనము పచ్చడి తాలింపు పెట్టామంటే మంచి గుజ్జు టేస్ట్. ఎప్పుడు కానీ కొందరు ఏం చేస్తారంటే 50 కాయలు కోస్తారు, ఒక 2-3 కాయలు 10 కాయలు ఇలా పిండుతారు. ఆ పచ్చడి అంత టేస్ట్ అనిపించదు. ఎప్పుడు కానీ 35-30 కాయలు సగానికి సగము ఇట్లా పిండేసుకోవాలి కాయలు రసము. మనకి ఇలా ఊరిపోయింది. 3వ రోజు కల్లా ఇలా కలుపుకోవాలి. ఇలా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అయితే కలిపాము. తాలింపు పెట్టేది కూడా చూసేద్దాము ఎంత బాగుంటుందో. అసలు సమ్మర్ వచ్చిందంటే ఈ పచ్చడి ఉన్నదంటే ప్రాణం లేచి వస్తుంది. అలా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పిల్లలకు
పెట్టడం వల్ల ఎలాంటి దెబ్బలు తాకినా గీసుకపోయినా కొంచెము రోడ్ మీద అక్కడిక్కడ పడితే పాపం వాళ్ళకు అంత స్కిన్ అంతా కొట్టుకపోయినట్టు అవుతుంది. అలాంటివి అయితే తొందరగా అసలు ఏర్పడకుండా స్కిన్ కవర్ అయిపోతుంది. పచ్చడి వాడడం వల్ల అయితే తొందరగా కవర్ అయిపోతుంది. ఇలా ఎంత రసం వచ్చిందో చూడండి. వారం రోజులకు ఇక తాలింపు పెట్టేసుకోవడమే. ఇక చెట్టున్న వాళ్ళైతే 4 రోజులకోసారి 3 రోజులకోసారి పండుకాయలు రాలిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు కోసి ఇంత ఉప్పు వేసేయడమే, లెక్కపత్రం లేకుండా. అవి ఊరిపోతూనే ఉంటాయి. అలా చేసుకుంటారు. కొనుక్కొని పెట్టుకోవాలంటే కరెక్ట్ కొలత, జోకడము, వేయడము అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా రెడీ అయిన దాన్ని తీసేసుకొని మనము ఇప్పుడు తాలింపు చేసేసుకుంటాము. చిన్న ముక్కలు పెద్ద ముక్కలు కలిపి మంచిగా వస్తాయి తీయడానికి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఈ పచ్చడి తినడానికి సీజన్ అనేది ఏముండదు. ఏ టైంలో అయినా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. ఇంకా ఇలా ఒక 5 గంటలు తీసాము పచ్చడి. మనము ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను సగం స్పూను మెంతి పొడి, ఒక స్పూను ఆవపొడి సరిపోతుంది అంతే. ఎక్కువ పట్టదు నిమ్మకాయ పచ్చడిలో. ఈ పొడులు ఎక్కువ వేయకూడదు. 200 గ్రాములు కారం వేసాము. కారము ఉప్పు కలిపింది వేయకూడదు. ఉప్పు కలపని కారం ఆకుమీరమే వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇలా తాలింపు కంటే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇందులో మనం పచ్చిమిర్చి కొంచెం ఘాటు పెట్టేసి కొంచెం ఘాటు పెట్టాలి పచ్చిమిర్చి. ఇవైతే మనకు పచ్చళ్ళలో ఊరిన పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది. మనం రైస్లో తినేటప్పుడు అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి శుభ్రంగా తేమ లేకుండా కడిగేసుకొని కొంచెం ఘాటు పెట్టి మనము తాలింపు అంతా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేయాలి, కొంచెం పసుపు వేయాలి తాలింపులో. ఇక బాగా వేగనీయకూడదు, అంతే. స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా నిమ్మకాయ పచ్చళ్ళలో ఊరి పుల్లగా టేస్టీగా అసలు వదిలిపెట్టకుండా తింటారు ఈ పచ్చిమిర్చిని అయితే. నిమ్మకాయ పచ్చళ్ళలో పచ్చిమిర్చి మనం మాటలు మాట్లాడుతూ ఉంటేనే నోరు ఊరిపోతుంది నిమ్మకాయ పచ్చడి గురించి. కానీ మామిడికాయ పచ్చడి ఏ పచ్చళ్ళు అయినా అంతే. ఇక ఆయిల్ చల్లారే వరకు ఇదంతా మంచిగా కలిపేసుకొని ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇలా గుజ్జు మంచి తేనె జిగురులాగా ఉంటుంది మనకు. ఈ నిమ్మకాయ గుజ్జు మంచిగా ఉంటుంది అన్నట్టు. తాలింపు అంతా రెడీ అయినాక మనం కేజీకి పావు కేజీ ఉప్పు దొడ్డుప్పు పోసినాం కదా, చూసి మళ్ళీ తక్కువ ఉంటే కొంచెం మెత్తటి సాల్ట్ వేసుకోవచ్చు టేస్ట్ చేసి. ఇప్పుడు ఊరేసినప్పుడు నిమ్మకాయ ముక్కలు బాగా ఉప్పు ఉండాలి. టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ.